హాయ్ అండి. ఈరోజు మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. పావు కేజీ మటన్ తీసుకున్నాను. కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాను. దీంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు, అలాగే 2 టీ స్పూన్లు కారం, 2 టీ స్పూన్ల కారం, దీంట్లోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, దీంట్లో ఒక చెక్క నిమ్మరసం, వేసుకుని ఇవన్నీ కలుపుకొని ఇలా శుభ్రంగా ఇవన్నీ ముక్కలకు పట్టేలాగా కారం అయ్యి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ముక్కలకు పట్టేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకుంటే తర్వాత ప్రాసెస్ ఏంటో చూపిస్తానండి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకుని మండి పెట్టుకుని దీంట్లో ఒక 2 టీ స్పూన్లు ధనియాలు, అలాగే 1 టీ స్పూన్ గసగసాలు, అలాగే 2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ మిరియాలు, అలాగే కొద్దిగా చెక్క, 2 లవంగాలు వేసుకుని దీంట్లోనే కొద్ది జీడిపప్పు పలుకులండి. ఇవి జీడిపప్పు వేసుకుని ఇవి సిమ్లో పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ద్వారగా వేయించుకోవాలండి. ఇవి ఇలాగా ఇవన్నీ దోరగా వేగాలి, మాడనివ్వకూడదు. ఇలా దోరగా వేగిన తర్వాత తీసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లో తీసేసుకోవడం. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మళ్ళీ బాగా బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుని మీడియం సైజ్ కట్ చేసుకున్న చిన్న కప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలండి. బాగా దోరగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగాలండి. ఇవి ఇలా దోరగా ఎగిపోయిన తర్వాత బాగానే స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవి కూడా మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగానే స్టవ్ ఆఫ్ చేసేసాను. చల్లారనిచ్చి మిక్సీ పట్టుకున్నాం. కొద్దిగా వేపుకున్నవి ఒక మిక్సీ జార్లో వేస్తానండి. ఇవి మిక్సీ పట్టాలి మెత్తగానే. పౌడర్లో పట్టుకుని తర్వాత కొంచెం వాటర్ వేసుకుని పేస్ట్లో పట్టుకోవడమే. ఇలా వాటర్ పోసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇదే దాంట్లో ముందుగా వేపు పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవడమే. దీంట్లో ఇప్పుడు కొద్దిగా పెరుగు దీంట్లో వేసుకుని దీంట్లోనే ఒక టీ స్పూను రెడ్ చిల్లీ కారం అండి. ఇది వేసుకుంటే వేసుకోవచ్చండి. మీకు ఒక్కరు లేకపోతే ఆప్షనల్ మాత్రమే. ఇది నేను వేస్తున్నాను కొద్దిగా కలర్ కోసం తప్ప. కొద్దిగా కారం ఇది వేసుకుని ఇవన్నీ కలిపి మెత్తగా మిక్సీ ఇలా మెత్తగా ఇది కూడా మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టుకోవాలండి. పేస్ట్ కూడా. తర్వాత ప్రాసెస్ ఇదే బాండీలో మళ్ళీ ఆయిల్ వేసుకుని కొంచెం ఆయిల్ కూరకు సరిపడా ఆయిల్ అండి. ఆయిల్ ముందుగా మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నది ఇవన్నీ కలుపుకున్నాం కదండి. కలిపి పెట్టుకున్నది ఇది వేసేసుకోవడమండి. ముందు
ఇలా కలిపేసుకుని మూత పెట్టుకుంటే ఇలా మూత తీసుకుని ఒక్కసారి ఇలా వాటర్ వచ్చేస్తుందండి. వాటర్ ఊరిపోయింది కదా, ఇదే సరిపోతుంది వాటర్. ఇలా వేగిన తర్వాత దీంట్లోనే ఒక పెద్ద టమాటా మీడియం సైజ్ కట్ చేసుకున్నాము టమాటా ముక్కలు వేసుకుని బాగా ఇవి కూడా బాగా ఉడికిపోవాలండి దీంట్లోనే మంచిగానే. మళ్ళీ మూత పెట్టేసుకుని మీడియం లోనే ఉంచుకోవాలండి స్టవ్. మళ్ళీ ఒకసారి చూద్దామండి. ఇది ఇలా ఉడికిపోయిన తర్వాత ఇవి కూడా మంచిగా మగ్గిపోయినాయండి. టమాటా ముక్కలు కూడా వాటర్ కూడా బాగా దగ్గరికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు దీంట్లో ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ అండి వేసుకోవాలి. ఇది ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా వేగిన తర్వాత ముందుగా మళ్ళీ మిక్సీ కట్టుకున్న ఆనియన్స్ పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇది కూడా ఒక 2 నిమిషాలు అలా మగ్గనిచ్చి వాటర్ పోసుకుందామండి. ఇలా ఆయిల్ పైకి తేలినాక అప్పుడు వాటర్ పోసుకోవాలండి. ఇలా వాటర్ పోసుకోవాలి. దీంట్లో 1 గ్లాసు వాటర్ పోస్తున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోనే పచ్చిమిర్చి అండి వేసుకుని మూత పెట్టుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. ఇది ఇంతకన్నా ఏమి కాదు. దీంట్లో సాల్ట్ వేయలేదండి నేను అసలనే. సాల్ట్ వేస్తున్నాను అంటే మొక్క ఉడకదేమని వేయలేదు. ఒక 2 నిమిషాలు అయితే అయిపోయినట్లేనండి. మసాలా మటన్ కర్రీ అండి. దీంట్లో ఒక గుప్పుడు జీడిపప్పు అండి వేస్తున్నాను, బాగుంటుందని. మధ్య మధ్యలో తగులుతూ బాగుంటుందండి మటన్ కర్రీలో జీడిపప్పు. దీంట్లో అయితే అంతేనండి, మటన్ కర్రీ రెడీ అండి. సరిపోతుందండి. ఇలాగా స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి.